హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. కలెక్టర్ అనుదీప్ని అభినందించిన మంత్రి. బంజారాహిల్స్లో ₹1200 కోట్లు విలువైన భూముల్ని కాపాడేందుకు కృషి చేస్తున్న కలెక్టర్ అనుదీప్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్ ఎదురుగా ఉన్న భూమిని పరిశీలించారు. ఎక్కడైనా అక్రమణలుంటే ప్రభుత్వం అధికారులకు దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. బంజారాహిల్స్లో 12 ఎకరాల ప్రభుత్వం స్థలాల్ని ఆక్రమణదారులు చేరు నుంచి కాపాడిన నేపథ్యంలో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. 12 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసి స్థలాన్ని కాపాడిన అధికారులతో పాటు ఊహా ఇన్ఫ్రా కాంట్రాక్టర్ను ఆయన అభినందించారు. ప్రజా ప్రయోజనదారులు ఇది స్థలాన్ని వినియోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ అధీనంలోకి తీసుకున్న ఈ భూమిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని స్పష్టం చేశారు. అనాథరైజ్డ్ గా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరించినారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ధరణి తర్వాత భూభారతి వస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. గవర్నమెంట్